గోధుమ పిండితో భక్షాలైతే యేసుకుందామండి. మైదాతో యేస్తే ఎంత స్మూత్‌గా వస్తాయో గోధుమ పిండితో గూడా అలానే ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే ఒక కప్పు శనగపప్పు 1 అవర్ నానబెట్టేసుకున్న తర్వాత కుక్కర్‌లో వేసుకొని 2 కప్పుల వాటర్ వేసుకొని 2-3 విజిల్లు పెట్టేసుకొని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. నెక్స్ట్ జల్లెడలో వేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేసుకోవాలి. వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మిక్సీ జార్‌లో వేసేసుకొని పేస్ట్ రెడీ చేసుకున్నాను. ఒక కప్పు బెల్లం వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకున్నాను. ఇందులోనే బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత యాలకుల పొడి, సోంపు పొడి వేసుకున్నాను. సోంపు పొడి నచ్చని వాళ్ళు స్కిప్ చేయండి. హాఫ్ టీ స్పూన్ అయితే సోంపు పొడి వేసుకున్నానండి. బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనే పేస్ట్ వేసేసుకొని పేస్ట్ మొత్తం దగ్గరకు వచ్చేంతసేపు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. పిండి మొత్తం ఈ విధంగా దగ్గరికైతే రావాలి. ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత మొత్తం ప్యాన్‌కి అప్లై చేసుకోవాలి పూర్ణాన్ని. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనకు చల్లారిపోతది. ఇంతలో మనం పిండి అయితే రెడీ చేసుకుందాం. 1:30 కప్పు గోధుమ పిండి వేసేసుకొని ఇందులోనే సాల్ట్, నెయ్యి, పసుపు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని కలిపేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నానండి. పిండి నానిపోయిన తర్వాత ఇక్కడైతే ఉండని చూపిస్తున్నాను. ఈ విధంగా ఉండ వేసేసుకోండి. ఉండ వేసేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోండి ఉండని. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మధ్యలో పూర్ణాన్ని పెట్టేసుకోండి. పూర్ణాన్ని పెట్టేసుకొని ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత టవా హీట్ చేసుకోండి. టవా హీట్ అయిపోయిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని భక్షాలను అయితే కాల్చుకోవాలి. నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవచ్చు, నూనె వేసుకొని కాల్చుకోవచ్చు. ఈ విధంగా కాల్చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన భక్షాలు రెడీ అయిపోతాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.